నమశంకరాయ. మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి. ఈ రోజున చేయవలసినటువంటి పూజా విధానము, ఆచరించవలసినటువంటి దానాది కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. బుద్ధుడు జన్మించినటువంటి రోజు, అలాగే ప్రధానంగా కూర్మ అవతారము. శ్రీకాకుళంలోని శ్రీకూర్మం దగ్గర విశేషంగా పూజాది కార్యక్రమాలు జరపబడతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందని తెలుసు కదా అన్నవరంలో. ఆ విధంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున విధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించమని శాస్త్రం. అయితే ఈ రోజున విష్ణువుకి సంబంధించి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ తులసీమాల వేసి లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామ పారాయణం చేసి అన్నదానాది కార్యక్రమాలు చేయమని శాస్త్రం. ఈ రోజున విధిగా చేయవలసినటువంటి దానముల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రాగి కలశంలో నీటిని నింపి ఆ ఉదక కుంభదానము లేదా మట్టి కుండలోనైనా కానీ నీరు దానం చేయవచ్చు. అలాగే విసనకర్ర, చెప్పులు, గొడుగు మరియు చల్లటి ఖద్దరు వస్త్రం, ఇవి అవసరమున్న వ్యక్తులకి కానీ బ్రాహ్మణునికి కానీ దానం చేయవచ్చు. విశేషముగా ఎంత అన్నదానం చేస్తే అంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించినటువంటి వాళ్ళకి పాపనం నాశము తొలగి వాళ్ళు అనుకున్నటువంటి పని అతి శీఘ్రంగా నెరవేరుతుందని చెప్పవచ్చు. ఈ రోజున విష్ణు అనుగ్రహము మరియు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే సమస్త కార్యాలలో మనకు విజయం సంప్రాప్తమవుతుంది. ముఖ్యంగా శాస్త్ర ప్రకారం ఈరోజు సంపద గౌరీ వ్రతాన్ని ఆచరించమని చెప్పబడుతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున. ముందుగా ఈ రోజున విష్ణు చిత్రపటానికి కానీ లేదా విగ్రహానికి కానీ తులసి మాల వేసి లక్ష్మీ అష్టోత్తరము ఒకసారి, విష్ణు సహస్రనామ పారాయణము జరిపించి దానిమ్మ పండు కానీ పాలు కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు ఉపవాసం ఉంటే మరీ మంచిది. దానాది కార్యక్రమాలు చేసినా, ఏ దానము చేసినా అది చాలా పుణ్య ఫలితం. ముఖ్యంగా సాలగ్రామ దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే సంపద గౌరీ వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సాయంకాలం సమయంలో లేదా ఉదయం అయినా కానీ పసుపుతో గౌరీ దేవిని తయారు చేసి ఆ యొక్క పసుపుకి షోడశోపచార విధానంగా లేదా పంచోపచార విధానంగా పూజ జరిపించి గౌరీ అష్టోత్తరముతో అర్చన చేసి తదనంతరం ధూపదీపం నైవేద్యములిచ్చి గౌరీ సహస్రనామ పారాయణం చేసి ముత్తైదువుకి జాకెట్ ముక్క అనగా ఈ సంబంధించినటువంటి స్త్రీ వస్తువులు, ముత్తైదు వస్తువులు అనగా అద్దము, దువ్వెన, కాటుక, పూలు, అలాగే గాజులు, ఈ సంబంధించినటువంటి చీర లేదా జాకెట్ పీసు, పండ్లు, దక్షిణతో సహా ముత్తైదుకి వాయనం ఇవ్వండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ అమ్మవారి స్వరూపముగా ఆ ముత్తైదు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. తద్వారా జీవితంలో తరిగిపోని సంపద మరియు చక్కటి మాంగళ్యాన్ని మీకు అమ్మవారే ప్రసాదిస్తుందని చెప్పవచ్చు. ఈ రోజున ఒక చిన్న పరిహారం తెలియజేస్తాను. అది పాటించడం ద్వారా నరఘోష, నరదృష్టి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం. ఒకవేళ అది మనం సంబంధించినటువంటిది మన ఇంటి చుట్టుపక్కల కనుక లభించకపోతే మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియజేస్తాను. ఈ రోజున చాలామంది నరదృష్టి, నరఘోషతో బాధపడుతుంటుంటారు, ప్రయోగ బాధలతో బాధపడుతుంటుంటారు. అటువంటి వారు ఈ రోజున కరక్కాయ దొరుకుతుంది కదా, ఆ కరక్కాయ తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు మన తల చుట్టూ తిప్పి సముద్రములో వేసి సముద్ర స్నానము ఆచరించాలి. వైశాఖ పౌర్ణమి రోజున విధిగా సముద్ర స్నానము చేయాలి. మరి ఇంటి దగ్గర చాలా చోట్లలో నగరాల్లో సముద్రం ఉండదు కదండి, మరి ఏం చేయాలి అని అంటే దీనికి కూడా మనకు ప్రత్యామ్నాయం ఉందండి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి మహామహిమాన్వితమైనటువంటి వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య, శత్రుబాధ, నరఘోష, నరదృష్టి, ప్రయోగ బాధలకి, అలాగే వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఈ యొక్క సముద్రం అనేటువంటిది అందుబాటులో ఉండదు కాబట్టి సముద్రం ద్వారా లభించే వస్తువుల్లో అగ్రగణ్యము ఉప్పు. అది కూడా గళ్ళ ఉప్పు. ఆ గళ్ళ ఉప్పుని మనం స్నానం చేసుకునే బకెట్ నీటిలో వేసి అప్పుడు ఆ నీటిలో గనక మనం స్నానం చేస్తే సముద్ర స్నానం చేసినటువంటి ఫలితము. కాబట్టి స్నానం చేస్తున్నంతసేపు అగస్త్య మహామునిని స్మరించుకొని స్నానం చేయండి. సర్వ నరఘోష, నరదృష్టి, శత్రు బాధలు తొలగిపోయి ఆనందకరంగా ఉంటుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఈ రోజున ఈ విధంగా స్నానం ఆచరించమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది.